ఈ కుట్ర నన్ను బాధపెడుతుంది. నేనెందుకని ఇలా చేశాను? నాకప్పుడు ఏమైంది? ఇది ఒక రకంగా క్రైమే కదా. అంతా కంగారుగా జరిగిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అదే కాకుండా ఈ ఫీలింగ్ ఎలా పోగొట్టుకోవాలి? ఇప్పుడు నేను తెలియకుండా ఇరుక్కున్నాను. ఇది ఒక మంచి విషయమే. అండ్ నీ తప్పుల్ని నువ్వు తెలుసుకోవడం మొదలుపెట్టావు. బట్ టు బి ఫ్రాంక్, నువ్వు ఓపెన్గా నాకు అన్ని వివరంగా చెప్తేనే నేను నీకు సహాయపడగలను. అంటే నువ్వేం తప్పు చేసావని. నాకు లేట్ అవుతుంది, నేను బయలుదేరుతున్నా. సెక్షన్ డాక్టర్ ప్రభా దగ్గరికి వెళ్తున్నాను. అమ్మ రిపోర్ట్స్ తీసుకోవాలి, సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి. సరే కాజల్, నేను నీతో వస్తా. అక్కర్లేదు, నేను వెళ్తానులే. ఈ రోజు నీకు లీవ్ కదా, నువ్వు రెస్ట్ తీసుకో. ఓకే దెన్, టేక్ కేర్, బాయ్. అనిల్ 3 పోస్టర్స్ ఓకే. ఈరోజు ఈ ప్రింట్స్ది ఓకేనా? అది 20 ఫీట్ హోర్డింగ్స్ ఫుల్లుగా పూణేలో ఉండాలి. అండర్స్టూడ్? నమస్కారం రతి మేడం. హలో గౌడే సార్, మీరా? ఏదైనా పనా ఏంటి? లేదు, పనేమీ లేదు. నాకు లోకేష్ తమ్ముళ్ళు లాంటివాడు. అందుకే నేనేమనుకున్నానంటే స్వయంగా వచ్చి మిమ్మల్ని పలకరిద్దామని. కావాలంటే కాల్ చేయాల్సిందిగా. ఈ వయసులో ఎందుకు కష్టపడుతున్నారు? మీరు ఒంటరి స్త్రీ కదా మేడం, ఇవన్నీ ఎలా చేయగలుగుతారు? దుమ్ము ధూళ్ళలో తిరిగి బాగా అలసిపోతారు. మీ స్కిన్ చూస్తుంటేనే తెలుస్తోంది మీరు స్పాకి, బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారని. మీలాంటి వాళ్ళకి ఎలక్షన్లు అవి ఎందుకు మేడం, చెప్పండి. మీరు ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి భయపడుతున్నారా? అరే, నాకు భయం లేదు మేడం గారు. మీరు మా పార్టీలో చేరితే బాగుంటుందని నాకు అనిపిస్తోంది. డబ్బుల విషయంలో మీకు ఎలాంటి లోటు ఉండదు, కానీ అప్పుడప్పుడు సంతోష పెడితే బాగుంటుంది. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వచ్చావు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గెట్ అవుట్. రతి, ఎంతకాలం అని మనం ఇలా రహస్యంగా కలుసుకోవాలి? కాజల్, నాకు ఇంకా కొంచెం టైం ఇస్తావా? ఇంకా ఆ కుట్ర నన్ను బాధిస్తూనే ఉంది. ఇంకా ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు? నువ్వు అసలు బయట పడాలనుకోవటం లేదు, అందుకే పట్టం లేదు. ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే నా విషయంలో నువ్వు సీరియస్గా ఉండటం లేదు. లేదు కాజల్, అలాంటిదేమీ లేదు. నిన్ను చాలా ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ సో మచ్. నువ్వే డిసైడ్ చేసుకో. నీకు నేను కావాలా, లేక గిల్ట్ ఫీలింగ్ తోటే ఉండిపోతావా? నీకు ఒక వారం టైం ఇస్తున్నాను. నేను కాన్పూర్కి వెళ్తున్నాను. మా అమ్మకి ఆపరేషన్. కాజల్, దారా త్వరగా కానీ, లేట్ అవుతోంది. ఇదిగెందుగా వస్తున్నానండి, ఒక్క నిమిషం. ఇదిగోండి. ఏంటిది? ఏంటి డ్రెస్ పని మనిషిలాగా? కాస్త ఓనర్ లాగా మెయింటైన్ అవడం నేర్చుకో. చూడ్డానికి డాక్టర్ భారీ లాగా ఉన్నావా? అందుకే నేను బయటికి తీసుకెళ్ళడం లేదు. మీకు లేట్ అవుతుంది కదా, అందుకే లేచి ముందు టిఫిన్ చేశాను. ఇలాంటి కథలు నాకు చెప్పకు. వెళ్ళి టీ తీసుకురా. అమ్మా, నాకు కూడా టిఫిన్ తీసుకురా. అలాగే. 10:30 అయింది. ఇప్పుడే నిద్ర లేచావా? చూసావా నీ కొడుకుని? తనకి బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకా నిద్ర మాత్రం పోలేదు. నాన్న, చాలా ఆపండి. నీకు 98 మార్క్స్ రాకపోతే అప్పుడు చెప్తాను నీ సంగతి. 98% తీసుకుని ఏం చేయాలి? నేనేం డాక్టర్ అవ్వను, ఎంబీబీఎస్ కూడా చేయను. ఆర్ట్స్ చేస్తాను, ఆర్ట్స్. మీరు నన్ను ఫోర్స్ చేయలేరు. ముందు మీరు నా లైఫ్ని కంట్రోల్ చేయడం ఆపండి. నేను చేస్తాను. నేను మీ నాన్నని. నీకెవరు ఆర్ట్స్కి డబ్బులు ఇస్తారు? గుర్తుపెట్టుకో, నువ్వు మెడికల్ చెయ్యకపోతే ఈ ఇంటి నుంచి నీకు ₹1 కూడా రాదు. పోయి వీడిని పెళ్లి చేసుకున్నావేంటమ్మా? రేయ్, నోరు ముయ్యరా. అమ్మ, నేను మీకు ఈ మందు రాసిచ్చాను. ఇది మా క్యాంప్ నుంచి మీకు ఫ్రీగా ఇస్తున్నాం. నువ్వు చల్లగా ఉండాలయ్యా. నువ్వు నిజంగానే మంచి సేవ చేస్తున్నావు. ఆ దేవుడు నీ కోరికలన్నీ తీర్చాలి.
మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఇలా చూడండి, మీరు బ్యాంక్ వెళ్ళి మీకు 2 లక్షలు తెమ్మని చెప్పాను కదా, వాటిని తీసుకురండి. అలాంటి పరికరాన్ని వాటికి నా దగ్గర డబ్బులు లేవు. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను నీకు. మీకు బాగా తెలుసు నేను అనవసరంగా ఖర్చులు పెట్టను. నాకు అవసరం కాబట్టి అడుగుతున్నాను. తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు ఒక పేషెంట్ దగ్గరకు వచ్చాను. తన ఆరోగ్యం అస్సలు బాలేదు. నేను రావడానికి లేట్ అవుతుంది. అరే రే, కొత్త మందా? అద్భుతం. Cheers. ఇలా చూడండి, నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. నా కొడుకుని గట్టిగా పట్టుకుని కౌగిలించుకుని ఐ లవ్ యూ చెప్పాలి. అరే రవి భయ్యా, మీ బాధకి మందు త్వరలో దొరుకుతుంది. మీరున్నారుగా, ఆ నాన్నగారనే పొగరుని పక్కన పెట్టండి. మీ అబ్బాయిని బాగా కౌగులించుకుని ఐ లవ్ యూ చెప్పండి. కరెక్ట్. బట్ నా బాధకే దిక్కు లేదు. 28 ఏళ్ళు అవుతుంది, నాకు ఎవ్వరూ దొరకట్లేదు. ఏయ్, ఇలా పని పాట లేకుండా ఊర్లు తిరుగుతూ ఉంటే ఈ జన్మలో నీకు ఎవ్వరూ దొరకరు. అలాగా? మీ లుక్ కూడా బాలేదా? మరెందుకు మీ చుట్టూ అమ్మాయిలు తిరగడం లేదు చెప్పండి. ఆ? వచ్చారు పెద్ద లుక్ చెప్పడానికి. అరే ఎలా కాదు, నేనేం చెప్పాలనుకున్నా. పనికి మళ్ళోడా, నా మీద పోస్తావా? నీకేమైనా కళ్ళు కనపడవా? నా మీద చేస్తావు నువ్వు? ఒక అమ్మాయి కోసం మీకు సిగ్గుగా లేదు? సార్, చాలా విచిత్రమైన క్రైమ్ సీన్ చూడండి. గన్ పాయింట్ని చూసేటప్పుడు ఇతనొచ్చి ఇతన్ని అలాగే ఇతన్ని షూట్ చేశాడు. ఇంకా సార్, ముగ్గురు కలిసి ఇక్కడ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకో విషయం కూడా తెలిసింది. ఒకరినొకరు సపోర్ట్ చేశారు. ఐ మీన్, ఒకటి సపోర్ట్తో ఇంకొకటి కాల్చాడు. అంటే మా సొసైటీ. సార్, ఈ 2 ఐడీస్ దొరికాయి. ఈయన ప్రదీప్ శర్మ, ఆయన డాక్టర్ రవి. డాక్టర్ రవి జాదవా? జాదవ్ హాస్పిటల్ ఓనరా? ఇతను నీకు తెలుసా? అవును, చాలా ఫేమస్ డాక్టర్ సార్. సరే, మూడోది ఎవరు? సార్, వీడి దగ్గర ఐడి లేదు సార్. మంజు. హలో, ఏంటి? అమ్మా, ఏమైంది? మీ నాన్నరా? ఆహా, అద్భుతంగా ఆడావు. నాన్న, మీకు ఒకటి వచ్చింది కానీ మీరు 3 పెడుతున్నారు. నేను చీటింగ్ చేయలేదమ్మా. లేదు నాన్న, చీటింగ్ ఇది ఇది. తీసుకోండి. అమ్మ చూడండి, నాన్న చీటింగ్ చేస్తున్నారు. ఏంటి నువ్వు ఇది ఎవరికి చెప్తున్నావు? తనే ఒక చీటర్ కదా. హలో, నాకు ప్రదీప్ తెలుసు. ఏమైంది? ఏంటి?
సార్ ఇది రవి సిడిఆర్. ఇందులో ఒక నెంబర్ ఉంది, అది మార్నింగ్ నుంచి ఆఫ్లో ఉంది సార్. ఎవరి నంబర్? సార్ జయకామిని పేరుతో ఉంది సార్. అప్పుడప్పుడు మాట్లాడతారా? అవును సార్, రోజుకి 2 గంటలు మాట్లాడతారు. సార్ డాక్టర్కి అఫైర్ ఉందనుకుంటా. పాసిబులే. పిఎం రిపోర్ట్ వచ్చిందా? సార్ డీటెయిల్ పోస్ట్మార్టం రిపోర్ట్ రావడానికి 1 వీక్ అవుతుంది. ప్రైమరీ పోస్ట్మార్టం వచ్చింది. ముగ్గురు బాడీలోనూ 250 ml ఆల్కహాల్ ఉంది సార్. అలా అయితే ఫుల్ మత్తులో ఉండే అవకాశం ఉంది. సూసైడ్ చేసుకునేంత కారణాలు ఆయన దగ్గర ఏవీ లేవండి. మీకు ఏం తెలుసా? లేదు లేదు సార్. లేదు. సరే ఈవిడ తెలుసా? తెలీదు. జయకామ్లి పేరు వినుంటారుగా? తెలీదు సార్. షూర్? అవును. ప్రదీప్ లాస్ట్ కాల్ ఎవరికి చేశాడో ఆ కాల్ మీకే వచ్చింది. ప్రదీప్ మీకెలా తెలుసు? సార్ నాకు వాడు బాగా తెలుసు. నా కూతురికి ట్యూషన్ తీయటానికి వస్తాడు, కానీ ట్యూషన్ తీసుకోడు. నెంబర్ 1 దొంగ నా కొడుకు. ఆడికి కావాల్సిందే. కరెక్ట్గా చేసావు. టియా, ఈ రోజుకి ఇది చాలు, సరేనా? మిగతాది రేపు చెప్తాను. ఓకే సార్. నాకు ఇంకో పనుంది. ఓకే సార్. ఏయ్ ఏయ్, నా కూతురు ఎందుకు టచ్ చేస్తున్నావు? నా కూతురి మీద ఎందుకు చెయ్యొచ్చావు? సార్ నేను పాఠాలు నేర్పిస్తున్నాను. పాఠాలు నేర్పిస్తున్నావా? వినయ్, నువ్వేం చేసావో నా కళ్ళతో నేను చూశానుగా. నువ్వు వెంటనే బయటికెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాడుగా. సార్ వెళ్ళు. ఏమైంది సార్? మళ్ళీ నువ్వు ఇక్కడికి రావడం చూస్తే అక్కడే నిన్ను నరికి పారేస్తాను రా. దియాని ముట్టుకొని వాడు తప్పుగా నడుచుకుంటుంటే నువ్వు మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నావా? పోవే నువ్వు లోపలికి. మొబైల్ తప్పితే ఇంకేం తెలియదు నీకు. నోటుకొచ్చింది వాక్కండి. ఏంటి నేను వాగుతున్నానా? నువ్వు మాత్రం మంచి పని చేస్తున్నావా? సారీ సార్, ఆయన కాస్త కోపిష్టి. మంజు, ఎస్ సార్. వీళ్ళిద్దరిని చూడండి. వీళ్ళని మీరు ప్రదీప్తో చూసారా? వీళ్ళు తెలుసా? లేదు, నేను ఈయన చూడలేదు. ప్రదీప్ ఫ్యామిలీలో ఎవరైనా తెలుసా? ఎందుకంటే ఇంటికి వెళితే ఇల్లు లాక్ చేసింది. దాంతో వేరే ఇన్ఫర్మేషనే దొరకలేదు. లేదు సార్, ఆయన నాకు ఏమి చెప్పలేదు. ఒంటరిగా ఉన్నారో ఏమో. అదంతా ఉండనివ్వండి మేడం. ప్రదీప్ సూసైడ్ చేసుకున్నాడే, దానికి కారణం ఏదైనా ఉంటుందా? లేదు సార్, ఆయన నాకు బాగా తెలుసు. ప్రదీప్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదు. అదంతా సరే గాని మాట మర్చిపోలేదు కదా? లేదంటే ఇప్పుడు కూడా నేను పోలీసుల దగ్గరికి వెళ్ళగలను. వద్దు, పోలీస్ స్టేషన్కి అది వెళ్ళొద్దు. రవి దహన సంస్కారంలో బిజీగా ఉన్నాను. నేను నీ పని పూర్తి చేస్తాను. త్వరగా ఫినిష్ చేయాలి. నేను ఎక్కువ కాలం వెయిట్ చేయలేను. అలాగే. సరే ఈవిడ తెలుసా? లేదు సార్. డాక్టర్, ఐఎమ్ రియలీ వరీడ్ ఫర్ రతి. వాళ్ళ పిఏకి కూడా నేను కాల్ చేశాను, కానీ ఏది తెలియదంటున్నారు. లీవ్ కావాలని చెప్పి వెళ్ళిందట. ఈరోజు రతి సెషన్ ఉంది, కానీ ఆవిడ ఈరోజు రాలేదు. టు బీ హానెస్ట్, నేను ఆవిడని తలుచుకుని దిగులు పడుతున్నాను, ఎస్పెషల్లీ లాస్ట్ సెషన్ తర్వాత. నాకు తెలుసు ఇలా జరుగుతుందని. నాకు తెలుసు మీరెంత తప్పించుకున్నా మీ కర్మ మిమ్మల్ని వెతుక్కునే వస్తుంది. అందుకనే ఇదంతా నాకు ఇలా జరుగుతుంది. కాజల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నా జీవితంలో ఇప్పుడు ఏమీ లేవు, ఏం లేదు. నేను ఆవిడకి అర్థమయ్యేలా చెప్పాను, కానీ పాపం ఆవిడే అర్థం చేసుకోలేకపోయారు. ఓకే, తను మిమ్మల్ని కాంటాక్ట్ అయితే ప్లీజ్ నాకు కూడా ఫోన్ చేసి చెప్పండి. ఓకే. ప్రదీప్ పార్సన్లో 3 కోట్లకి ఫ్లాట్ బుక్ చేశాడు. 3 కోట్ల? యా. నామినీ ఎవరు? అతని కొడుకే నామినీ. తన వైఫ్ పేరు మీద బుక్ చేశాడు. సరే గాని సార్ బ్యాలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది, చూడండి. కొంచెం షాకింగ్గానే ఉంది సార్. రవి గన్ నుంచి ఒక్క బుల్లెట్ కూడా రాలేదు సార్. ప్రదీప్ ఇంకా అన్నోన్ విక్టిమ్ వాళ్ళ గన్స్ నుంచి ఒక్కో బుల్లెట్ వచ్చింది. ముగ్గురికి బుల్లెట్స్ తగిలాయి. మరి 3వ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చింది? సార్ అన్నోన్ విక్టిమ్ యొక్క హెడ్ మీద ఉన్న బుల్లెట్, దాని రిపోర్ట్ దొరుకుతుంది సార్. 2 రోజుల్లో ఏ గన్నో తెలుస్తుంది. ఇందులో నుంచి ఏం తెలుస్తోంది? అక్కడ 4వ వ్యక్తి ఉన్నాడు. నాకు ముందు నుంచే డౌట్. అక్కడ ఒక లేడీ ఉంది, ఎందుకంటే అక్కడ గాజులున్నాయి. ఆ లేడీనే కాల్చుంటుంది. ఇన్స్పెక్టర్ బిల్లు సింగ్ రిపోర్టింగ్ సార్. ఏ శ్యామ్రా, వాణ్ణి తీసుకుని వెళ్ళు. ప్రతి వారం ఇలాగే జరుగుతుంది. లాకప్ లో పెట్టు, ఈవినింగే బయటికి వదులు. ఒక్క నిమిషం మంజు. సమ్రా. ఎస్ సార్. వాడిని బయటికి తీసుకెళ్ళు. సూరజ్,
ఆ గన్ను తీసుకురా. ఓకే సార్. ఇదిగో తీసుకో. గన్నా హ్మ్. అక్కడ గురిపెట్టు. గురి పెట్టాలా? భయపడకు, గురిపెట్టు. శభాష్. గురిపెట్టు. వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. ఆల్కహాల్ కంటెంట్ చెక్ చేయండి. Yes, sir. లేరా లే. సరే, ఇప్పుడు వీడే మిస్టర్ ఎక్స్. మిస్టర్ ఎక్స్ రైట్ హ్యాండ్లో గన్ ఉంది. మిస్టర్ ఎక్స్ ప్రదీప్ని షూట్ చేశాడు. ప్రదీప్ రైట్ హ్యాండ్లో గన్ ఉంది. ప్రదీప్ రవిని షూట్ చేశాడు. రవి చేతిలోనూ గన్ ఉంది. కానీ రవి గన్ యాక్టివేట్ అవ్వలేదు. మరి మిస్టర్ ఎక్స్కి బుల్లెట్ ఎలా దిగింది? ఇలా చూడండి, వీళ్ళందరి శరీరంలో 250 ml పైన ఆల్కహాల్ కంటెంట్ ఉంది. బిల్లు హెవీగా డ్రింక్ చేస్తున్నాడు, కానీ వాడు నిలబడలేకపోతున్నాడు. అప్పుడేగా గురి పెడతాడు. సార్, అలా అయితే మిస్టర్ ఎక్స్ ప్రదీప్కి ఎలా కరెక్ట్గా గురిపెట్టాడు? ఇద్దరి గురి కొంచెం కూడా తప్పలేదు కదా. అంటే అర్థం ఈ క్రైమ్ సీన్ సెటప్ అంటారా? ఎగ్జాక్ట్లీ, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇది మాస్ సూసైడ్ కాదు, ఇది మాస్ మర్డర్. ఇందులో ఒకటి బాగా తెలుస్తోంది. అంటే ఈ ముగ్గురు తప్ప ఈ చోట ఇంకో 4వ వ్యక్తి ఉన్నాడు. వీడే మన నిజమైన హంతకుడు. ఇంద నువ్వు అడిగిన డబ్బు. ఇక నువ్వు నోరు తెరవకో. ఇంకొక విషయం, ఇంత డబ్బు చేతికొచ్చింది కదా, నేను ఈ సిటీని వదిలేసి వెళ్ళిపోతా. అలా వెళ్తే అది నీకేం మంచిది. అలాగే సమీర్ గురించి నువ్వు అసలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వనేవ్వదు. చెప్పావు కదా, ఇక చేయను. సార్, నేను రవి వైఫ్ దారా కాల్ చెక్ చేశాను. అందులో ఒక నెంబర్ దొరికింది. అది జయా కామ్లీ పేరు మీద ఉంది. ఇది ఆమె ఇంకో నెంబర్ సార్. కానీ సార్, విచిత్రం ఏంటంటే ధారా ఇంకా జయ డాక్టర్ రవి చనిపోయిన తర్వాత మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఆ 4వ వ్యక్తి ఈ ధార లేదా జయ కూడా అయి ఉండొచ్చు. చెప్పండి. నాకు జయ తెలుసు. రవి దగ్గరే ట్రీట్మెంట్ తను తీసుకుంటుంది. తను రవి చనిపోయిన తర్వాత సంతాపం చెప్పడానికి ఫోన్ చేసింది. అలాగే మా నాన్నని ఇంకోసారి కలవాలని ట్రై చేసావో ఇక్కడే చంపేస్తాను. నిజమే చెప్తున్నాను, నాకు మీ నాన్న తెలీదు. ఏయ్, ఊరికే యాక్ట్ చేయకో. మా నాన్న డాక్టర్ రవి నిన్ను కలవడానికి వస్తారు కదా, నీతనేగా ఇక్కడ సంతోషంగా గడుపుతున్నారు. నీకేం కావాలి? ఆయన ప్రాపర్టీయా? ఒక్క విషయం గుర్తుంచుకో, నాన్నగారి ప్రాపర్టీ మీద నాకు మా అమ్మకి మాత్రమే హక్కులున్నాయి. అర్థమైందా? జయ మూమెంట్ని ట్రాక్ చేసావా? రాత్రి తను ఎక్కడుంది? సార్, జయ ఫోన్ ఇంట్లోనే యాక్టివ్గా ఉంది. అలాగే జయ క్రైమ్ సీన్లో ఉన్నట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు సార్. తన ఇంటి నుంచి క్రైమ్ సైట్కి వెళ్లే దారిలో అన్ని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాం సార్. అలాగే సార్, హాస్పిటల్లో ఒక విషయం తెలిసింది. వాళ్ళు చెప్పారు జయకి డయాబెటీస్ అని. అలాగే ఆ రవి ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. వాట్? అంటే డాక్టర్ రవికి జయకి మధ్య అఫేర్ లేదా? హలో, అలాగా? తన మీద కన్నేసించు. సార్, వాళ్ళ ముగ్గురికి గన్ సప్లై చేసిన సప్లైర్ గురించి తెలిసింది. గుండు ఓ కన్నేసించాడు. నో. ఈరోజు పూట పూర్తయింది కదా? ఈ ముగ్గురికి గన్ సప్లై చేసింది నువ్వే కదా? వీళ్ళెవరో తెలుసా? ఇది నీ గన్, ఇది నీ గన్. ఇంకా అక్షయ్ భయ్యా,
ఇది స్పెషల్గా మీకోసం. అరే భయ్యా, నువ్వేం చేస్తున్నావు? అరే సరదాగానలే, సారీ. అందులో గోలీ ఉంటే పైకి వెళ్ళేవాడిని. లేదుగా, ఏదిచ్చే. నాలుగోది ఎక్కడ? నాలుగోగానా? ఇదిగో. సరే కానీ మీరేం చేయబోతున్నారు? లేదు, ఊరుకునే అడిగాను, తెలుసుకుని నేనేం చేస్తాను. బంగాళదుంపల? అవును సార్, ముగ్గురు కదా, 4 గంటలు తీసుకుని, అలాగే కార్లో మొత్తం బంగాళదుంపలు ఉన్నాయి. సరే, మూడో వ్యక్తి పేరు ఏమని చెప్పా? తన పేరు అక్షయ్. ఇక్కడే కోరేగావ్ పార్క్లో ఉంటాడు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, తన పక్కింట్లో ఉంటాడంట. తనే నాకు ఈ డీలింగ్ని ఇప్పించాడు. ఈ అక్షయ్ ఫ్యామిలీ? తన ఫ్యామిలీ గురించి తెలియదు కానీ నేను మీకు తన అడ్రస్ ఎక్కడుందో ఇస్తాను. అంటే ఇది మాస్ సూసైడే, కరెక్టే. గన్నుని ముగ్గురు తీసుకున్నారు, అవన్నీ ఓకే. 4వ గన్ ఎవరి కోసం తీశారు? బహుశా ఆ గన్ కిల్లర్ దగ్గర ఉందేమో. ఈ 4 మనుషులు, ఆ 4వ వ్యక్తి లేడీనో లేదా జెంట్సో, వీళ్ళందరూ కలిసే ఈ ప్లాన్ చేశారు. ఆ 4వ వ్యక్తి అక్కడి నుంచి తప్పించుకొని ఉండాలి. అలా కాకపోతే మొదటి నుంచి ఇతని ప్లానే అయ్యుండొచ్చు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఆ 4వ వ్యక్తి ఎవరు? ఆ 4వ వ్యక్తికి వీళ్ళందరికీ సంబంధం ఏంటి? ముందు మనం ఈ కనెక్షన్ ఏంటో వెతకాలి. సార్, ఆ బంగాళదుంపలు షాహిద్ మన దగ్గర చెప్పాడు కదా, కానీ ఎందుకు ఇన్ని బంగాళదుంపలు? ఇదే అర్థం కావట్లేదు. నేను హాస్పిటల్లో మైకంలో ఉన్నాను, నిన్నే డిశ్చార్జ్ అయ్యాను. అక్షయ్ చనిపోయిన విషయం నాకు అస్సలు తెలియదండి. ఈ నెల నాకు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్కి 10,000 తగ్గాయి. అది తీసుకురావడానికే వెళ్ళాడు. వాడి జీవితంలో వాడు ఏదీ దాచిపెట్టుకోలేదు, అంతా నాకే ఖర్చు పెట్టాడు. ఖచ్చితంగా వాడు సూసైడ్ చేసుకోడు సార్. ఇలా చూడండి చందన్ సార్, మేము అసలు చెప్పలేకపోతున్నాం. సరే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ అక్షయ్ని హత్య చేసేంతగా? అది కాదు సార్, వాడినెవరు చంపుతారు? వాడు అందరితో మంచిగానే ఉంటాడు. మందు తాగుడు, వేరే చెడ్డ అలవాట్లు ఏమీ లేవు. వాడికి తెలిసిందల్లా ఒకటే, కష్టపడటమే సార్. చందన్ సార్, ఈ 2 వ్యక్తులు అక్షయ్ బాడీకి పక్కనే ఉన్నారు. వీళ్ళెవరో తెలుసా? నాకు తెలీదు, నేను ఇంతవరకు వాళ్ళని చూడలేదు. సరే చందన్ సార్, మీరు మీ ఇంటికి వెళ్ళొచ్చు. ఇలా చూడు, గైక్వాడ్తో చెప్పి ఆయన్ని డ్రాప్ చేయమని చెప్పు. సార్, అక్షయ్ ఏ బుల్లెట్తో చచ్చాడో మ్యాచ్ అయింది. సార్, ఆ గన్ యొక్క బ్యాలిస్టిక్ రిపోర్ట్ అక్షయ్ బాడీలో దొరికిన బుల్లెట్ యొక్క బ్యాలిస్టిక్ రిపోర్ట్ మ్యాచ్ అవుతుంది. ఏ గన్తో? సార్, సేమ్ గన్ని ఇంకో క్రైమ్లో యూజ్ చేశారు. అది ఏం క్రైమ్? ఆశ్చర్యంగా ఉంది సార్. ఈ క్రైమ్ 14 ఏప్రిల్ నైట్ 1:30కి జరిగింది. అక్షయ్, రవి, ప్రదీప్ మరణం 12:15కి. ఈ 2 మర్డర్స్కి మధ్యలో 1 గంట సమయం ఉంది సార్. ఈ 2 క్రైమ్స్కి లింక్ ఉండే ఉంటుంది. ఖచ్చితంగా ఉండొచ్చు. అదేం క్రైమ్? ఒక లేడీ సూసైడ్ చేసుకున్నారు సార్. 4 రోజుల తర్వాత తన బాడీ తన ఇంట్లో దొరికింది సార్. పేరు రతి జాదవ్, కార్పొరేటర్ యోగేష్ జాదవ్ భార్య. కార్పొరేటర్ యోగేష్ జాదవ్, అతను సూసైడ్ చేసుకున్నాడు కదా? అవును సార్, అతని భార్య రతి జాదవ్ తన ఎలక్షన్లో పోటీ చేయబోతోంది. అంటే 4వ వ్యక్తి రతి. ఈ రతి కేసు మనల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేస్తోంది. 3 మగాళ్ళు, 1 లేడీ. వీళ్ళేం చేయాలనుకున్నారు? రతి హస్బెండ్ సూసైడ్ చేసుకున్నాడు, అలాగే 3 విక్టిమ్స్. ఇవన్నీ రతి పాస్ట్తో కనెక్టెడా? సార్, రతి పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తన బాడీలో కూడా ఆల్కహాల్ ఉంది సార్, 126 ml. ప్రస్తుతం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 4కి లింక్ ఏంటి? వీళ్ళకి ఒకరికొకరు తెలుసా? సార్, అఫైర్ ఉండే అవకాశం కూడా ఉంది. పాసిబుల్. మళ్ళీ ఇంకో ప్రశ్న, ఎవరితో? ఒకరితో కావచ్చు, లేదా 3తో కూడా కావచ్చు. ఆ గొడవ వల్ల, ద్వేషం వల్ల ఈ మర్డర్స్ జరుగుండొచ్చు. పాసిబుల్. సరిగాని రతి జాదవ్ బాడీ ఎవరికి దొరికింది? ఆమె సైకియాట్రిస్ట్ డాక్టర్ నీరవ్. హలో సార్, రియలీ సారీ. మీరు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదు, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ
మేము ఇక్కడికి రతి జాదవ్ గురించి మాట్లాడడానికి వచ్చాం. మీరు రతి డాక్టర్. అవును. డాక్టర్, రతి ఏదైనా సమస్యలో టెన్షన్గా ఉన్నారా? అవును, యాక్చువల్లీ రతి గిల్ట్ మీద ఉంది. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ అపరాధ భావం ఎప్పుడు పోతుంది? అపరాధ భావం? ఈ అపరాధ భావం ఎందుకు ఏర్పడింది? కొద్ది రోజులకు ముందే తన హస్బెండ్ చనిపోయారు. దానికి కారణం అంతా తనే అని అనుకుంటుంది. రతి ఐఎమ్ హో. ఏంటి మీరిద్దరు? ఏం జరుగుతోంది? యోగేష్ నేను చెప్పేది ఏం విను. వినమంటావ్? మీకు సిగ్గుగా లేదు? నా పేరు, నా గౌరవం అన్ని మట్టిలో కలిసిపోతాయి. ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు టెన్షన్ పడద్దు, మేమిద్దరం దూరంగా వెళ్ళిపోతాం. నన్ను వదిలిపెట్టా? అందరికీ తెలిసిపోతుంది. నా పేరు, నా కెరియర్, నా గౌరవం అన్ని నాశనం అయిపోతాయి. యోగేష్ ని అన్ని నాశనం అయిపోతాయి. యోగేష్ 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 త్వరగా అంబులెన్స్ కి కాల్ చేయి. యోగేష్ 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 సార్ ఇదంతా నిజమే సార్. మా రిలేషన్షిప్ ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఫ్యామిలీ ఇంకా సొసైటీ ప్రెషర్ వల్ల మేము మ్యారేజ్ చేసుకున్నాము. కానీ మేమిద్దరం కూడా మా హస్బెండ్స్ తోటి హ్యాపీగా ఉండటం లేదు. మేము పారిపోదామని ప్లాన్ చేసాం. కానీ రతి యోగేష్ సూసైడ్ తర్వాత దానిలోంచి బయటపడటం లేదు సార్. నిజానికి అబ్రాడ్ వెళ్ళడానికి కూడా తను రెడీ అయ్యింది. కానీ ఆ గిల్ట్ ఫీల్ తన్ని దహించేస్తోంది. అబ్రాడ్? ఆ ఎలక్షన్స్? సార్ తనకి ఇవన్నీ అస్సలు ఇష్టం లేదు. తను యోగేష్ స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయాలనుకుందంతే. ఆ తర్వాత లో మేం కెనడా వెళ్ళాలని ప్రోగ్రామ్ చేసుకున్నాం. అంటే మేం కెనడాలో సెటిల్ అవ్వాలనుకున్నాం. అక్కడ యూనివర్సిటీలో నేను పిహెచ్డి చేద్దాం అనుకున్నాను. అంతా నార్మల్ గా సాగుతోంది, మామూలుగానే. కానీ ఆ రోజు మా మధ్య ఫైట్ జరిగింది. ఎంతకాలం నువ్వు ఇలాగే ఉంటావు? నా విషయాన్ని అస్సలు నువ్వు సీరియస్ గా తీసుకోవటం లేదు. లేదు కాజల్, అలాంటిదేం లేదు. ఐ లవ్ యూ సో మచ్. నేను తిన్నగా కాన్పూర్కి వెళ్ళాను. నేనే తప్పు చేశాను సార్. సరే, సార్ ప్రదీప్ మార్కెట్లోంచి 10 లక్షలు తీశాడు. ప్రదీప్ లొకాలిటీలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది. అక్కడ 20 లక్షలకి నగలు ఆర్డర్ చేశాడు. అదే కాకుండా వాళ్ళ అమ్మాయి కోసం అక్కడ నగలు ఇన్వెస్ట్ చేశాడని కూడా చెప్పాడు. తన కూతురు ఎక్కడుంది? సార్ నేను కూడా వెతుకుతున్నాను. 13 సంవత్సరాల ముందు ఒక అమ్మాయి పుట్టింది. కానీ కూతురు పుట్టినప్పుడు తన వైఫ్ చనిపోయింది. అక్కడ హాస్పిటల్లో రిపోర్ట్స్ మేము చెక్ చేశాం. అక్కడ మనకి తెలిసిన ఒక పేరుంది. అక్కడ అదే సమయంలో ఆ హాస్పిటల్లో ఒక బేబీ పుట్టింది. అదెవరు? ఏంటి? నా కూతురు టియా? నా కూతురు కాదా? తను ప్రదీప్ కూతురా? ఈ విషయం నీకు తెలీదా? లేదు సార్, ఈయనకేమీ తెలీదు. నాకు ప్రీమిచ్యూర్ డెలివరీ జరిగింది. అప్పుడు ఈయన టౌన్కి దూరంగా ఉండేవారు. ఈయనకేం తెలీదు. అన్నీ సడన్ గా జరిగిపోయాయి. నేను ఈ విషయాన్ని దాచాను. లేదంటే ప్రదీప్ లాగే ఈయన కూడా బిడ్డ గురించి తెలుసుంటే మనసు విరిగిపోయి ఉండేది. వినయ్, 14 ఏప్రిల్ నైట్ 8 నుంచి 12 గంటల్లోపు ఎక్కడున్నావు? వినయ్ సార్, ఈయన ఇంట్లోనే ఉన్నారు. మా ఇద్దరితోనే ఆయన ఉన్నారు. సార్, రతి బ్యాంక్ రికార్డ్ని మేము చెక్ చేశాం సార్. కెనడాలో ఒక యూనివర్సిటీలో 30 లక్షలు ఫీజు కట్టింది సార్. నెక్స్ట్ మంత్ 70 lakhs కట్టాల్సి ఉంది సార్. ప్రదీప్ 20 లక్షలకు ఆర్నమెంట్స్ తీసుకున్నాడు. రవి 3 కోట్లకి ఫ్లాట్ బుక్ చేశాడు. ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు. కానీ వాళ్ళ అకౌంట్స్ లో కట్టడానికి డబ్బులు లేవు. డబ్బు వేరే ఎక్కడి నుంచైనా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కదా. ఇది ఎవరికైనా తెలుసుండాలి. సార్, రవిని చంపగలిగేది ధారా, జయ ఇంకా సమీర్. వాళ్ళ ముగ్గురికి ఆ మోటివ్ ఉంది. అంతేకాదు, ప్రదీప్ని చంపడానికి వినాయక్ కూడా మోటివ్ ఉంది. అండ్ రతి పొలిటికల్ ఫిగర్. ఎవరైనా శత్రువు ఏర్పడి ఉండొచ్చు. చంపదెబ్బకి ప్రతీకారం ఉంటుంది మేడం గారు. నీ యూనివర్సిటీ ఫీజు ₹1,00,00,000. రతి 30 లక్షలు కట్టింది, రైట్? ఇంకా కట్టాల్సింది 70 లక్షలు. కానీ రతి అకౌంట్లో 70 లక్షలు లేవు. మరి మిగతా డబ్బు ఎక్కడి నుంచి కట్టాలనుకున్నారు? సార్ లేదు కాజల్, లోన్ తీసుకునే అవసరం లేదు. డబ్బులు డబల్ చేసే ఒక స్కీమ్ ఉంది.
దానివల్ల మనం ఫీజు కట్టొచ్చు. ఎంత పెద్ద అమౌంట్ అంత ఫ్రీ. అసలు అలాంటి స్కీమ్ ఏముంటుంది? నువ్వెందుకని ఇలాంటివన్నీ నమ్ముతున్నావు? కాజల్, అలాంటిదేమీ ఉండదు. నేనంతా చెక్ చేశాను. అంతా జెన్యున్ గానే ఉంది. డోంట్ వరీ. నా పైన నీకు నమ్మకం ఉందిగా? డబ్బు ఫాస్ట్గా డబుల్ అవుతుందా? ఒక్క నిమిషం, దీని గురించి ఇంకా నీకేం తెలుసు? రాత్రి నాతోటి జస్ట్ ఇంతే చెప్పింది. ఇలా చూడు, మమ్మీకి నేను మెసేజ్ పంపాను, నువ్వు అమ్మ దగ్గర తీసుకో. ఓకే ఓకే. సార్, నేను ఎంక్వైరీ చేశాను. మర్డర్కి వారం ముందు రవి మార్కెట్ నుంచి ₹1 కోటి అప్పు తీసుకున్నాడు. అదేవిధంగా ప్రదీప్ 50 లక్షలు, రతి 50 లక్షలు, అలాగే అక్షయ్ ₹5,000 అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బు మనకి ఏ ఇంట్లో నుంచో లేదా డెడ్ బాడీ పక్కలో నుంచో దొరకలేదు. అంటే దాని అర్థం సార్ అది... అన్నీ క్లియర్గా ఉన్నాయి. మనం 4వ వ్యక్తిని వెతుకుతున్నాం, కానీ డబ్బు కొట్టేసింది 5వ వ్యక్తి. ఈ గేమ్లో ఉన్న మాస్టర్ మైండ్ ఆ 5వ వ్యక్తే. చెప్పు మంజు. సార్, మీరు నన్ను ఒకసారి క్రైమ్ సీన్ చెక్ చేయమన్నారు కదా? మీరు క్రైమ్ చోటుకి వెంటనే రండి. ఇక్కడ ఒకటి దొరికింది. కమాన్. సార్, ఏం దొరికింది చూడండి. ఇక్కడ ఏం జరుగుతోంది? కుండలో బంగాళదుంపలు పాతిపెట్టారు. గన్ సెల్లర్ షాహిద్ గన్స్ అమ్మేటప్పుడు వాళ్ళ కారులో బంగాళదుంపలు చూశాడు. రైట్ సార్. 4 డెడ్ బాడీస్, ఇంతమంది సస్పెక్ట్స్. డబ్బుని డబుల్ చేసే స్కీమ్. డబుల్ చేయడానికి నాకు ఒక స్కీమ్ దొరికింది. మా సూసైడ్ నాటకం. అలాగే భూమి లోపల కుండల్లో ఇన్ని బంగాళదుంపలు. సూరజ్, ఆ 5వ వ్యక్తిని వెంటనే మనం కనిపెట్టాలి. మళ్ళీ అదే ప్రశ్న, ఆ 5వ వ్యక్తి ఎవరు? వాడెక్కడున్నాడు? సార్, మీరు చెప్పినట్టుగానే ఆ లైన్ని చదివాను. పెద్ద అమౌంట్, పెద్ద ఇనాం. నేను ఆన్లైన్లో సెర్చ్ చేశాను సార్. 10 సంవత్సరాల క్రితం ఒక కేసు దొరికింది. ఇదే సార్ దాని ఫైల్. పదేళ్ల క్రితం దేవ్ శ్రీవాస్ ఒక స్కీమ్ ప్రారంభించాడు. డబ్బు దొంగిలించి పారిపోయాడు. 2 సూసైడ్ చేసుకున్నప్పుడు ఈ కేసు సీరియస్ అయింది. దేవ్ శ్రీవాస్ని పట్టుకుని అడిగారు, కానీ ఎలాంటి ఆధారం దొరకలేదు. ఓకే సార్, నేను మళ్ళీ గోరఖ్పూర్ పోలీస్ స్టేషన్ని కాంటాక్ట్ చేస్తాను. దేవ్ శ్రీవాస్తో ఇప్పుడు ఎక్కడున్నాడో కనుక్కుంటాను. అసలు ఉన్నాడో లేదో. క్విక్. సార్, దేవ్ శ్రీవాస్తో 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఇంకో డెడ్ ఎండ్. లేదు సార్, దేవ్కు కొడుకున్నాడు. అతను 2 ఏళ్ల క్రితమే ఇక్కడ పూనాకి షిఫ్ట్ అయ్యాడు. వీడికి సస్పెక్ట్కి కనెక్షన్ ఉందా? అవును సార్, ఇదిగో చూడండి. నా దగ్గర డబ్బులు డబల్ చేసే స్కీమ్ ఒకటి ఉంది. ఇలా కూడా జరుగుతుందా? అతన్ని నమ్మొచ్చా? హా, తను నాకు బాగా తెలుసు. కానీ ఇంకా ఒక వ్యక్తి నాకు కావాలి. నేను ఏర్పాటు చేస్తాను. మరి డబ్బులు తీసుకుని పారిపోతే? లేదురా, రతి నాతో చెప్పింది ముందు తను డెమో ఇస్తారు. ఆ డెమోకి డబ్బులు ఏమైనా ఇవ్వాలా? అదంతా వద్దు. డెమోకి క్యాష్ అవసరం లేదు. వేరే ఒకటి కావాలి. తర్వాత ఏం చేయాలి? ఇంతటితో మీ 4 పని అయిపోయింది. నా కార్యక్రమం షురువయ్యింది. ఇందుకు నీ దగ్గర ఒక దారి మాత్రం ఉంది. నీ పార్ట్నర్, కాజల్తో పాటు అబ్రాడ్ వెళ్ళిపో. కానీ డాక్టర్, నా దగ్గర నీ డబ్బులు లేవే.
దానికి నా దగ్గర ఒక దారి ఉంది, కానీ అది సీక్రెట్. నేను డబ్బులు చేస్తాను. ఏంటి? ఎలాగా? ఒక మార్గం ఉంది. ఇది సైంటిఫికల్ కాదు. ఇంకా ఆ పనిని పూర్తి చేయాలంటే నలుగురు కలిసి పని చేయాలి. అంటే వాళ్ళకు కూడా డబ్బులు చేయాలనే మనస్తత్వం ఉండాలి. కానీ డాక్టర్, ఇదంతా ఎలా జరుగుతుంది? ముందు ఆ నలుగురు ఎవరో నువ్వు ఐడెంటిఫై చేయి. ఆ తర్వాత నేను నీకు డెమో ఇస్తాను. అలా చేసిన తర్వాత మీకు నమ్మకం కలిగితే గనక నాకు డబ్బులు ఇవ్వండి. నా దగ్గర ఒక వరం ఉంది. మీకు కావాల్సిన డబ్బుని నేను డబుల్ చేయగలను. నమ్రా 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 నమ్. ఇక్కడికి రండి, ఇక్కడ తవ్వండి, నిజాన్ని మీ కళ్ళారా చూడండి. బాబా, మీరు అద్భుతం చేశారు. మేము డబ్బు తీసుకొచ్చాం, వాటిని కూడా రెట్టింపు చేయండి. ధనాన్ని డబుల్ చేయాలంటే కర్తవ్యాలు దీనికనే బాగా ఉంటాయి. నేను రతికి ముందే చెప్పాను, ఆయుధ పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం పూర్తవడానికి చాలా సమయం పడుతుంది. మీరు ఒక పని చేయాలి. మీరందరూ మీ మొబైల్ ఫోన్స్ని స్విచ్ ఆఫ్ చేయాలి. చేసి బ్యాగ్లో పెట్టండి. ఇప్పుడు శుభగడియల కోసం వేచుండండి. నేను అసలు ఏం చెప్తున్నానంటే, ఏం చేస్తున్నావు? నీకు కళ్ళు కనబడడం లేదా? ఎంత ధైర్యం చేస్తావు? ఎందుకు గొడవ పడుతున్నారు? మందు తాగండ్రా. రతే నువ్వా? చూసావా, నేనందరినీ పిచ్చి వాళ్ళని చేశాను. ఇంకా పోలీసోడు, వాడికి నా యాక్టింగ్ అసలు గుర్తుపట్టలేకపోయాడు. చూడు చూడు, ఎంత త్వరగా సంతోషపడ్డం మంచిది కాదు. ఇది జస్ట్ నీ మొదటి గెలుపు. నువ్వు ఇంకా ముందుకు సాగాలి. మొత్తం లోకాన్ని పాలించాలి. నువ్వు వాళ్ళకి దేవుడు కావాలి. నువ్వు సరిగ్గా చెప్తున్నావు. నేను భగవంతున్నా వారి అందరినీ నా గుప్పెట్లో పెట్టుకోవాలి. నేను శక్తివంతమైన భగవంతుడిగా మారాలి. ఒకవేళ పోలీసులకు తెలిస్తే వాళ్ళకన్నా తెలుస్తోంది.
అప్పుడు అప్పుడు మనమే చేద్దాం, అప్పుడు మనం మనిషి పారిపోతాం. సూరజ్, అన్ని రోడ్లు బ్లాక్ చేసేయి. అన్ని చోట్లకి ఫోటో పంపించు. వెంటనే వెళ్ళి చేరాలి. వెయిట్. ఓకే సార్. చూడు, నువ్వు వెళ్ళి షాంపెయిన్ తాగుతూ ఉండు. ఓకే. నేను 2 నిమిషాలు వస్తాను. జస్ట్ 2 మినిట్స్ ఆగి వస్తా. 2 నిమిషాలు కాదు బాబు, నువ్వు వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. ఏడ్చుకురండి. కానీ సార్ ఏమైంది సార్? మీరు ఆశ తీరా కొట్టుకోవచ్చు, కానీ నన్ను ఎలా మీరు కనిపెట్టారో చెప్పండి అసలు. మేరీ గోల్డ్, ఇదేగా నీ పోస్ట్ కార్డ్. నీ క్యాబిన్ వాల్లో ముందు హోటల్ పేరే అనుకున్నాను. 6 నెలల్లో 60-70 హోటళ్లలో వెతికాను, కానీ నువ్వు దొరకలేదు. తర్వాతే తెలిసింది, హో కాదు కాదు కాదు, ఇది హోటల్ కాదు, ఇది ముంబైలో ఉన్న ఎక్స్క్లూసివ్ మ్యాన్ సీక్రెట్ క్లబ్. ఒక పోస్ట్ కార్డ్ నుంచి క్లబ్ వరకు వచ్చేసారు. తెలివి నీకే ఉంటుందా ఏంటి? నీలాంటి ఫాస్టర్స్ తప్పుడు కళల్ని అనుభవించడానికి క్రైమ్ చేస్తారు. సార్ పర్వాలేదు, కానీ నేను జీనియస్. నేను ప్రజల జీవితంతో అలా ఆడుకుంటాను. కానీ ఆ 4 అతి ఆశతో చనిపోయారు సార్. అందులో నా తప్పేం లేదు. వాళ్ళ అత్యాసపరులా? మరి నువ్వు సాధువు, ఎలాంటి కోరికలు లేవు. నువ్వు అక్షయ్ని కూడా వదలలేదు కదరా. వాడు 5,000 రూపాయలు డబుల్ చేయాలనుకున్నాడు. ఎందుకు? వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేయాలనుకున్నాడు. లక్ష్మిని ఎవరు వదులుతారు సార్? సార్ నేను ఒక చెస్ బోర్డ్లోకి గేమ్ని మొదలు పెట్టాను. నాకు వాళ్ళు ఇరుక్కున్నారు, చనిపోయారు. ఇప్పుడు గేమ్లో నువ్వు కూడా చావబోతున్నావు. ఇక నీ చదరంగాన్ని జైల్లో ఆడుకో. సరే గాని నాకు విషయం చెప్పు, బంగాళదుంపలు ఎలా డబుల్ చేశావు? దాన్ని నేను ముందే పాతి పెట్టాను సార్. ఇప్పటి వరకు ఎవరికి అసలు నా ట్రిక్కే అర్థం కాలేదు. నీరోకి కోర్ట్ ఐపీసీ 302 యాంటీ సూపర్ స్టిషన్ బ్లాక్ మ్యాజిక్ వల్ల ఖైదు చేశారు. 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అత్యాస ఒక విషయం లాంటిది. ప్రజలందులో అన్నిటినీ మర్చిపోతారు, తమనే మర్చిపోతారు. ఆ 3 వ్యక్తులు చదువుకున్నోళ్ళు. మంచి సొసైటీ. బాగా కష్టపడుంటే ఎక్కువగా డబ్బు సంపాదించుండొచ్చు. ఆ విషయమంతా మర్చిపోయి త్వరగా డబ్బు సంపాదించడానికి అనవసరంగా నమ్మారు. ప్రాణాలు పోగొట్టుకున్నారు. మళ్ళీ ఇంకో కేసులో మీట్ అవుతాం. జై హింద్.